మైసూర్ పాక్ అండి. మెత్తటి మైసూర్ పాక్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మైసూర్ పాక్కి కావాల్సినవి ఏదైతే తీసుకుంటామో ఈక్వల్ అండి మెజర్మెంట్స్ అంతా. 1 కప్పు శనగపిండి, కప్పు పంచదార, కప్పు నెయ్యి, కొంచెం చాలా కొంచెం తినే సోడా, ఒక 4-5 స్పూన్లు వచ్చేటట్టు కాచిన పాలు అన్నమాట. ఇప్పుడు ముందు శనగపిండిని జల్లెడ పట్టుకుందాము. ఇది చాలా స్మూత్గా వస్తుందండి మైసూర్ పాకు. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే శనగపిండిని జల్లెడ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకొని పక్కన ఉంచాలి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసి మైసూర్ పాక్ అయిపోయినాక ఇందులోనే వేయాలండి. నేను ఇక్కడ ఒక ప్లేట్లో చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. వేసుకొని ఈ శనగపిండిని మంచి వాసన వచ్చే వరకు సిమ్లోనే ఉంచుకొని మాడకుండా వేయించుకోవాలి. ఎందుకంటే మాడితే ఇంకా దాని టేస్ట్ మారిపోతుంది. అందుకని సిమ్లోనే ఉంచుకోవాలండి. ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ స్మెల్ మంచి సువాసన వస్తుంది. ఆ విధంగా వచ్చే వరకు ఈ శనగపిండిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చాలామంది ఏంటంటే ఉట్టి శనగపిండే వేయించుతారు, కానీ నెయ్యి కూడా యాడ్ చేసుకొని వేయిస్తే చాలా బాగుంటుంది. దీనిని మళ్ళీ జల్లెడ పట్టాలండి మనం. ఇది వేగిపోయింది. దీన్ని తీసేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ జల్లెడ పట్టుకుందాము. జల్లెడ పట్టేటప్పుడు తినే సోడా ఉంది కదా, బేకింగ్ సోడా 1/2 స్పూనేనండి అది. దానిని కూడా వేసుకొని మొత్తం కలిపేసి జల్లెడ పట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పంచదార ఉంది కదా, పంచదారని వేసుకొని పంచదార మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అది కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు వేయించిన శనగపిండిని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు నెయ్యి ఉంచుకున్నాం కదా మనం, ఆ నెయ్యిని సగం వేసి మొత్తం లిక్విడ్ లాగా దోసపిండి బ్యాటర్ వచ్చినట్లుగా దీనిని కలుపుకోవాలి. దాదాపుగా సగం నెయ్యి పడుతుందండి. ఈ విధంగా కలుపుకుంటే మైసూర్పాకు చాలా మెత్తగా వస్తుంది. చూసారా? ఇలా కలుపుకొని దీనిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పంచదారని ఒకసారి కలిపి చూద్దాము. ఇది కరుగుతూ ఉండగానే ఒక మందపాటి గిన్నెలో ఇంకా మిగిలిన నెయ్యి ఉంది కదా, దానిని వేసుకొని పక్కా స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో ఉంచుకోండి. అది ఈలోపు ఈ పాకం రెడీ అయ్యేలోపు కాగుతూ ఉంటుంది. ఆ విధంగా కాగుతూ ఉన్నప్పుడు మనం ఈ పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది సింగిల్ తీగ పాకం రావాలండి. తీగ పాకం ఇలా అని కట్ అయ్యేటట్టు రావాలి. అదిగోండి, సింగిల్ తీగ వచ్చేసింది. పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు నెయ్యిలో కలిపి ఉంచుకున్నాం కదా, ఆ శనగపిండిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఈ పాకం వచ్చాక ఫ్లేమ్ అయితే మీడియం కానీ సిమ్లో కానీ ఉంచుకోండి. అడుగంటితే మట్టికి టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అది దగ్గరగా ఈ బబుల్స్ వచ్చి దగ్గరగా అయ్యే వరకు ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఎప్పుడైతే ఈ మైసూర్ పాక్ వచ్చిందని తెలుస్తుందంటే అంచులు విడుస్తుందండి. ఆ తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు
కాగబెట్టి ఉంచుకున్నాం కదా, కాగుతూ ఉన్న నెయ్యిని మధ్య మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఏ క్వాంటిటీ ప్రకారం తీసుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారా, నెయ్యి అంతా అబ్జర్వ్ చేసేసింది, పిండి మొత్తం పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా పీలుస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం నెయ్యి అంతా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒక్కటే గుర్తండి, ఈ నెయ్యి మట్టికి కాగుతూ ఉండాల్సిందే. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ మొత్తం ఎక్కువ అవ్వకుండా ఉండటానికి కొంచెం పాలని యాడ్ చేసుకుందాము. అదే గుల్ల మైసూరుపాకు అయితే పాలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మెత్తటి మైసూరుపాకు కాబట్టి ఆ బబుల్స్ అన్నీ పోవటానికి పాలని నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం నెయ్యి ఉందండి, అది కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ మనం చేతితో కానీ స్పూన్తో కానీ పిండిని తీసి ఇట్లా అంటే ఉండలాగా వస్తుందండి. అప్పుడు మైసూరుపాకు సిద్ధమైనట్టే. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఈ బ్యాటర్ కలుపుకుంటూనే ఉండాలి మనం, లేదంటే అడుగంటే ప్రమాదం ఉంది. అడుగంటితే మట్టికి టేస్ట్గా ఉండదు. సిమ్లోనే ఉంచుకోండి స్టవ్ని. ఇది కొత్త ప్యాన్ కాబట్టి ఇంకా నేను బాగా వివరంగా చూపించలేకపోతున్నాను. మామూలుగా వాడింది అయితే అంచులంతా వదిలేస్తుందండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదిగోండి రెడీ అయిపోయింది. చూసారా, అదిగోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఆపుకొని నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదా, అందులోకి దీన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సెట్ అయ్యే విధంగా మొత్తం ప్లేట్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని సెట్ చేసుకోవాలండి. ఒక నెయ్యి రాసిన స్పూన్ని తీసుకొని పైన ఇలా ప్రెస్ చేస్తే మొత్తం స్మూత్గా అవుతుంది. ఒక 5 మినిట్స్ ఆగగానే 10 మినిట్స్ అయినా ఆగిన తర్వాత చాకుకి నెయ్యి రాసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను వెంటనే కట్ చేస్తున్నాను, అందుకనే కొంచెం పైకి లేస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ ఒక 5 మినిట్స్ అయితే సెట్ అవుతుంది, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక అరగంట చల్లారనిస్తే చాలు, మీకు మైసూర్పాక్ రెడీ అయినట్టే. రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం ఇట్లా లేపుతుంటేనే పీసులు వచ్చేస్తాయి దేనికదే. ఈ విధంగా మొత్తాన్ని తీసేసుకుంటే మెత్తటి మైసూర్పాక్ రెడీ అయినట్టేనండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారా ఎంత బాగుందో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా మెత్తగా మృదువుగా ఉంటుందండి. ట్రై చేయండి.